ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మనుషుడు చాలా సందర్భాల్లో తను కోరుకున్న దాని కొరకు, లేకపోతే తన జీవితంలో జరగాలని ఏదైతే ఆశపడతాడో దాని కొరకు చాలా ప్రయాసపడతాడు, కష్టపడతాడు, లేకపోతే తన యొక్క జ్ఞానాన్ని అంతటిని ఉపయోగించి ఆ పనిని ఏ విధంగానైనా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, నేను చదువుతున్నాను చూడండి. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. హల్లెలూయా. ప్రియులరా, వాక్యంలో ఒక విశ్వాసిగా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా? కేవలము మనకున్న శక్తి సామర్థ్యాల మీద, జ్ఞానం మీద, మనకున్న టాలెంట్ మీద మాత్రమే ఆధారపడి ఒక పని చేయడం కాదు, కానీ ఆ పనిలో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరమును కోరుకోవాలని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ అనే దానికి ఫుట్నోట్లో రాయబడింది పరిగెత్తు వాని వలన. కొన్ని సందర్భాల్లో పెద్దలు అంటారు, ఎందుకురా ఆ విధంగా పరిగెడుతున్నావు, ఎందుకురా ఆ విధంగా ప్రయాసపడుతున్నావు అంటే, ఇది చేస్తేనే ఏదైనా జరుగుద్ది, లేకపోతే ఇదైతేనే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది, లేకపోతే నేను మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి అవతల వ్యక్తి సమాధానం ఇస్తాడు. కానీ వాక్యం తెలియచేస్తుంది, నీ యొక్క కష్టంతో పాటు, నీ యొక్క శ్రమతో పాటు, లేకపోతే నువ్వు ప్రయాసపడే దానితో పాటు దేవుని యొక్క కనికరమును నువ్వు కోరుకోవాలని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. సో మనకి ఏం కావాలంటే దేవుని యొక్క ఫేవర్ కావాలి, దేవుని యొక్క కృప మనకు కావాలి, దేవుని యొక్క కనికరం మనకి కావాలి. మన కుటుంబం కట్టబడాలన్నా, మన యొక్క బిడ్డల భవిష్యత్తు అద్భుతంగా రూపించబడాలన్నా, లేకపోతే వారు మంచి స్థాయిలోనికి వెళ్ళాలన్నా, మన కుటుంబంలో నెమ్మది సమాధానం కావాలన్నా, ప్రియులారా నేను చెప్తున్నాను, మనకి దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరము నిశ్చయముగా మనకి కావాలి. అలా కాకుండా నీ సొంత జ్ఞానంతోనే, నీ యొక్క సొంత ఆలోచనతోనే నీ కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నం నువ్వు చేసినట్లయితే అది చాలా సందర్భాల్లో ఫలితాన్ని ఇచ్చేదిగా ఉండదని చెప్పేసి ఒక సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో మరి దేవుని యొక్క కృప ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది, దేవుడు ఎవరి పట్ల తన యొక్క కృపను విస్తరింపచేస్తాడని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయంలో చాలా అద్భుతంగా పరిశుద్ధాత్ముడు కొన్ని మాటలు రాయించాడు. నేను చదువుతున్నాను చూడండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన యొక్క కృప అధికముగా ఉన్నదంట. భూమికి ఆకాశంకు ఎంత ఎత్తుందో మనకి చాలామందికి తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందంట. సో దేవుని పట్ల మనం నిజముగా భయము కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి జీవిస్తే ఆయన యొక్క కృప మన మీద అంతగా పనిచేస్తుందని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఎవరి ఎడల ఆయన జాలిపడతాడంట? తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడతాడంట. మీరు చూడండి, సాధారణంగా ఒక కుమారుడు ఉన్నట్లయితే ఆ కుమారుడు తండ్రి చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా ప్రతీది చేస్తున్నట్లయితే ఆ కుమారుడికి ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా ఆ తండ్రి తప్పకుండా చేస్తాడు. సాధారణంగా మీరైనా, నేనైనా మన బిడ్డలకు చేసే విషయంలో అదే చేస్తాం. సో మనమే ఆ విధంగా చేస్తే మనల్ని సృష్టించినటువంటి, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన పక్షాన నిశ్చయంగా ఆయన పని చేయడానికి ఇష్టపడే దేవుడు. ఇక్కడ రాయబడింది, ఆయన అంట మన పట్ల జాలి పడతాడంట. ఎప్పుడు జాలి పడతాడు? తన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే మన పట్ల జాలి పడతాడు. తన యందు మనము భయభక్తులు కలిగి జీవిస్తే మన పట్ల తన యొక్క కృపను విస్తరింపచేస్తాడంట. మూడోదిగా ఇక్కడ తెలియచేస్తున్నాడు, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. మొదటిది, తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంతగా దేవుడి యొక్క కృప చూపిస్తాడంట. 2, తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన జాలి పడతాడంట. 3, ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను
అనుసరించే వారి పట్ల, ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన యొక్క కృపను యుగయుగములు పిల్ల పిల్ల తరమును ఉంచుతాడంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క జాలిని మనము మన జీవితంలో మన బిడ్డల మీద, మన యొక్క వ్యక్తిగత ప్రతి ఒక్క పనిలో మనం పొందుకోవాలంటే నిశ్చయముగా ఏం చేయాలో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉన్నట్లయితే ఆయన యొక్క కనికరము మన పట్ల బహుగా పనిచేస్తుందని చెప్పేసి ఒక సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో ఒక వ్యక్తి మనకి కనపడతాడు. ఆ వ్యక్తి గురించి రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన పేరు నోవాహు. అతని గురించి రాయబడినటువంటి మాట, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికే మహిమ. ఏంటంట? నోవాహు అంట దేవుని దృష్టి యందు. ఎవరి దృష్టి యందు? మనుషుల దృష్టి యందు కాదు, మనుషుల దృష్టి యందు కాదు, దేవుని దృష్టి యందు ఆయన కృప పొందిన వాడాయను. ఎందుకు దేవుని దృష్టిలో కృప పొందాడంటే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పటి యొక్క పరిస్థితులు, ఆ ప్రజల యొక్క విధి విధానాలు, వారి యొక్క ఆలోచన అంట దేవుని దృష్టికి చాలా కోపాన్ని రప్పించాయంట. ప్రజలందరూ అంట చెడిపోయినట్లుగా వాక్యంలో రాయబడింది. భూమి మీద ఉన్న ప్రజలందరూ చెడిపోతే నోవాహు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనపడ్డాడంట. నీతిమంతుల మీద ఆయన యొక్క కృప విస్తారముగా ఉంటుందని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని యొక్క దాసుడుగా నేను ఒక మాట మీకు చాలా ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరము పనిచేయాలంటే మనము దేవునికి ఇష్టంగా బ్రతికేవారిగా ఉండాలి. ఆయన యందలి భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి కట్టడలను మనము గైకొనేవారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మన దేవుడు మన పట్ల తన యొక్క కృపను బహుగా విస్తరింపజేస్తాడంట. ఎలా విస్తరింపజేస్తాడు అని అంటే, లోకమంతా ఒకవైపున్న నీ ఒక్కడే దేవుని పక్షాన్ని నిలబెడితే నీ పక్షాన నా దేవుడు నిలబడడానికి ఇష్టపడే దేవుడు. ఆ రోజుల్లో నోవాహు మిగిలిన జనాంగం అంతా కూడా కంపేర్ చేస్తే నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి నీతిగా కనపడ్డాడు. మిగిలిన జనాంగం మొత్తం పాపముతో కనపడ్డారు, చెడిపోయినట్లుగా కనపడ్డారు. భూమి మీద ఉన్న జనాంగం అంతా చెడిపోయారంట. పాపమునకు, పాప స్వభావమునకు దాసులైపోయి, బానిసలైపోయినట్లు కనపడుతుంది. కానీ నోవాహు దేవుని కొరకు నీతిగా జీవించాడు. ఈ దినాన్ని నువ్వు దేవుని కొరకు జీవించాలని, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని ఒక మంచి ఆలోచన నువ్వు తీసుకుంటే, మంచి నిర్ణయం నువ్వు కలిగి ఉంటే, నేను చెప్తున్నాను, నా దేవుని యొక్క కృప, నా దేవుని యొక్క జాలి, నా దేవుని యొక్క దయ నీ మీద ఖచ్చితంగా ఒక మేఘము వల్ల ఆవరించి నిన్ను నడిపిస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీరు చూడండి, యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన ఆ దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుచుండెను అని చెప్పేసి. ఎవరి దయలోను? దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుచుండెను. సో మనకి కేవలము మనుషులతో ఉన్నటువంటి సత్సంబంధాలు, అధికారులతో ఉన్నటువంటి కనెక్షన్స్, లేకపోతే రాజకీయ నాయకులతో ఉన్నటువంటి ఒక పలుకుబడి మాత్రమే మన జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళదు. వీటన్నిటికీ మించి నిన్ను నన్ను సృష్టించి మన కొరకు ప్రాణం అర్పించినటువంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం మాత్రమే మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో నీ జీవితంలో ఏది జరగాలన్నా, నువ్వు ఏది నీ జీవితంలో ఏ సక్సెస్ కావాలన్నా సరే, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నిశ్చయంగా దేవుని కృప మీరు కోరుకునేవారుగా ఉన్నట్లయితే నా దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. అట్టి కృప, అట్టి దయ, అట్టి జాలి నిశ్చయంగా దేవుడి మాటలు వింటున్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా నాయన నీకే వందనాలు నాయన. ప్రభువా మీరు ఇచ్చిన ఆలోచన నీ బిడ్డలతో పంచుకొని ఉండుగా నాయన. నీ యొక్క
ఇష్ట ప్రకారం మేము జీవించడానికి, నీ అందులో భయభక్తులు కలిగి జీవించడానికి మీరే సహాయం చేయండి. తద్వారా మీరు అనుగ్రహించిన నాయన నీ కృపను, నాయనా తండ్రి నీ యొక్క కనికరమును మేము మా జీవితానికి, నాయన ప్రభు మా కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో పొందుకొని నీ నామాన్ని మహిమపరిచే కృపను మాకు అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావమును మా ద్వారా పొందుకొని నీ కొరకు నాయన నీ సాక్షులుగా నిలబడే నాయన అయా మంచి నాయన ప్రభు ఆధిక్యతను మాకు దయచేయమని యేసయ్య నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని కృప మనందరికి తోడేండి నడిపించి బలపరచును గాక.